తిరుమల భక్తులపైన గ్యాస్ కొరత ఎఫెక్ట్ పడింది. టీటీడీలో గ్యాస్ కొరత లేకపోయినా కొండ కింద మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ కొరతతోటి తిరుమలలో హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. దాంతో ఆ ఎఫెక్ట్ తిరుమలకు వచ్చే భక్తులపై కూడా పడుతుంది. ఆ డీటెయిల్స్ని బ్రేకింగ్లో చూద్దాము. తిరుమల కొండ కింద కమర్షియల్ గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కొరతతోటి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. ఇప్పటికే తిరుమలలో 40% హోటల్స్ మూతపడ్డాయి. 1-2 రోజుల్లో మరికొన్ని క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. తిరుమలలో 200కు పైగా హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. తిరుమలలో హోటల్స్ మూతపడుతూ ఉండటంతో భక్తులంతా టీటీడీ అన్నదాన సత్రానికి క్యూ కడుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లను ఎంచుకునే భక్తులు కూడా ఇప్పుడు అన్నదాత కేంద్రానికే వెళుతున్నారు. తిరుమలలో అన్నదాన కేంద్రానికి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. హోటల్స్ మూతపడడంతో అన్నదాన కేంద్రానికి భక్తులు వెళుతున్నారు. అన్నదాన కేంద్రంలో నిన్న 10% భక్తుల సంఖ్య పెరిగింది. ప్రత్యామ్నాయం లేక అన్నదాన కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు భక్తులు. అన్ని రకాలు కలిపి తిరుమలలో 2 లక్షల మందికి నిత్యాన్నదానం అందుతోంది. సాధారణంగా అన్నదాన కేంద్రంలో రోజు 75,000 మందికి భోజనాలుంటాయి. నిన్నొక్కరోజే అన్నదానానికి 85,960 మంది వచ్చారని టీటీడీ చెప్తోంది.